హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ గ్రిల్డ్ పైనాపిల్. యూజువల్గా మనం పైనాపిల్తో జ్యూస్ కానీ కేసరి కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా ఈ గ్రిల్డ్ పైనాపిల్ని కూడా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ ట్యాంగీ అండ్ స్వీట్ గ్రిల్డ్ పైనాపిల్ రెసిపీని స్టార్ట్ చేయడానికి ముందుగా మనం పైనాపిల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. పైన పీల్ అంతా తీసేసి ఇలా ముక్కలుగా చేసుకుని పెట్టుకోండి. మధ్యలో ఉన్న హార్డ్ పార్ట్ని కూడా రిమూవ్ చేసేసుకుని ఇలా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మనం బిగ్ సైజ్ చంక్స్ కింద కట్ చేసుకోండి. ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. మీ రెడ్ చిల్లీ పౌడర్ మరీ స్పైసీగా ఉంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్, ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు వైట్ షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకుని, అంటే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మ్యారినేషన్ మిక్చర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి. ఈ స్పైస్ మిక్చర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి. ఇలా చేతితో కలుపుకుంటే మనకి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మసాజ్ చేసినట్టుగా మొత్తం అంతా మిక్చర్ని ముక్కలకి పట్టించండి. చూసారు కదా, ముక్కలన్నిటినీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేయడం వల్ల మనకి పైనాపిల్ ముక్కలు అనేవి రోస్ట్ చేసిన తర్వాత చాలా జ్యూసీగా టేస్ట్ బాగుంటాయి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ పైనాపిల్ చంక్స్ని ఫ్రిడ్జ్ నుంచి తీసి మనం ఇప్పుడు గ్రిల్ చేసుకుందాము. ఈ పైనాపిల్ ముక్కల్ని గ్రిల్ చేసుకోవడానికి మనకి స్క్యూవర్స్ అవసరం అవుతాయి. వాటిని తీసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్క్యూవర్కి మనం ఈ పైనాపిల్ పీసెస్ని ఇలా పియర్స్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రిల్డ్ పైనాపిల్ రెసిపీ అనేది కొంచెం కారంగా, కొంచెం తీయగా, కొంచెం పుల్లగా అన్ని ఫ్లేవర్స్తో మిక్స్ అయి ఉంటుంది. దీంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు షుగర్ని క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు. అలాగే కారం కావాలంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అన్ని ఫ్లేవర్స్తో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా అన్ని పైనాపిల్ ముక్కల్ని కూడా స్క్యూవర్స్కి ఇలా పియర్స్ చేసుకుని అన్ని ముక్కల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని స్క్యూవర్స్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి గ్రిల్ చేసుకోవడానికి. ఇప్పుడు వీటిని గ్రిల్ చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. గ్రిల్ ప్యాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ప్యాన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీని మీదకి మనం బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ని అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్క్యూవర్స్ని ఒక్కొక్క దాన్ని ప్యాన్ పైన ప్లేస్ చేయాలి. ఈ పైనాపిల్ ముక్కల్ని లో హీట్ పైన కుక్ చేయండి. ఒకవైపు కుక్ అయిన తర్వాత ఈ స్క్యూవర్ని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా స్క్యూవర్స్ని రొటేట్ చేసుకుంటూ పైనాపిల్ ముక్కలన్నిటినీ కూడా అన్ని వైపులా బాగా రోస్ట్ అయ్యేలాగా కుక్ చేయాలి. ఒకే వైపు ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్క్యూవర్స్ని రొటేట్ చేస్తూ అన్ని వైపులా కూడా ఈవెన్గా కుక్ అయ్యేలాగా రోస్ట్ చేయండి, మాడిపోకుండా.
మనం పట్టించిన మసాలా అంతా కూడా లోపల వరకు అబ్జర్వ్ అయ్యి ఈ పైనాపిల్ చంక్స్ అనేవి తినేటప్పుడు చాలా జ్యూసీగా అలాగే స్పైసీగా ట్యాంగీగా బాగుంటాయి. చూసారు కదా, మన స్క్యూవర్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. మనం పట్టించిన మసాలా కూడా బాగా డ్రై అయ్యి ఈ పైనాపిల్ ముక్కలు బాగా గ్రిల్ అయ్యాయి. వీటిని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, మన గ్రిల్డ్ పైనాపిల్ రెడీ అయిపోయింది. ఈ డిఫరెంట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.